హై స్కూల్ స్థాయికి చేరిన నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ కు ఐడిబిఐ బ్యాంక్ సిఎస్ఆర్ నిధులు 1.75 లక్షలతో సమకూర్చిన కంప్యూటర్ టేబుళ్లు, బెంచీలు, ఫ్యాన్లు ఐడిబిఐ జీఎం రీజనల్ హెడ్ కె దాస్ టీడీపీ నాయకులతో కలిసి పాఠశాల యాజమాన్యానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అందించారు. రాజమండ్రి సిటీలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కొనియాడారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎలిమెంటరీ స్కూల్గా ఉన్న ఈ స్కూల్ నేషనల్ సీనియర్ బేసిక్ ప్రభుత్వ హైస్కూల్గా మారిందని, 10వ తరగతి వరకు విద్యార్థులు చదివే అవకాశం కలిగిందని, అది తన చేతుల మీదుగా ప్రారంభం కావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఐడిబిఐ స్థానిక బ్రాంచ్ మేనేజర్ అనిల్, రీజనల్ హెడ్ జనరల్ మేనేజర్ దాసు 1.75 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులు మంజూరు చేసి కంప్యూటర్, యూపీఎస్ ప్రింటర్, తరగతి గదుల్లో టేబుల్స్, బెంచీలు, సీలింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేశారన్నారు. నాయకులు మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధ, చింతా జోగినాయుడు, మాలే విజయలక్ష్మి, మీసాల నాగమణి, సనపతి సత్యబాబు, వీరా రాము, మజ్జి మణికంఠ, దాస్యం ప్రసాద్, పిల్లి శ్యామ్, శివారెడ్డి పాల్గొన్నారు. So ready, sir? Okay. అక్కడ వెళ్ళండి సార్, కొంచెం లోపలికి వెళ్ళండి. ఓకేనా? सिटी में जो डेवलप करने के लिए बहुत अंदर लगा दें. 8th వార్డులో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆయన యొక్క స్నేహితులు స్థానిక ఐడిబిఐ బ్రాంచ్ మేనేజర్ అనిల్ గారు ఇరువురు రావడం, సిఎస్ఆర్ ఫండ్స్ కింద మనం ఆల్మోస్ట్ 1.75 lakh స్పెండ్ చేసే అవకాశం ఉంది. ఎక్కడ స్పెండ్ చేయమంటే అక్కడ స్పెండ్ చేస్తాం. ఎందుకంటే ఐడిబిఐ సిఎస్ఆర్ ఫండ్స్ తోటి అనేకమైన సంస్థల్ని అభివృద్ధి చేయడంలోనే వారు ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్నారు. అడిగినప్పుడు మరి నేషనల్ స్కూల్ ఏదైతే హయ్యర్ గవర్నమెంట్ హై స్కూల్ అయ్యిందో అక్కడ చాలా ఉన్నాయి రిక్వైర్మెంట్స్, దాన్ని మీరు ఫుల్ఫిల్ చేస్తే పిల్లలకు ఉపయోగపడుతుందని చెప్పడం, మరి మా రిక్వెస్ట్ని వెంటనే పరిగణించి వెంటనే అనిల్ గారు వాళ్ళ యొక్క జనరల్ మేనేజర్ రీజనల్ హెడ్ దాస్ గారితో కూడా సంప్రదించి ఈ రోజున 1.75 lakh వర్త్ ఎక్విప్మెంట్స్ అంటే కంప్యూటర్, డెస్క్టాప్, హెచ్పి ప్రింటర్, యూపీఎస్, అల్మార్స్, అలాగే క్లాస్ రూమ్ టేబుల్స్, చైర్స్, సీలింగ్ ఫ్యాన్స్, ఇవన్నీ కూడా సుమారు 1,75,000 విలువ చేసే ఎక్విప్మెంట్ స్కూల్ యొక్క అవసరాలకి తీర్చే విధంగా ఐడిబిఐ వారు రావడం అన్నది తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన తరఫున వాళ్ళందరికీ కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ ఇన్స్టిట్యూషన్ పురోగతికి మీరు సహకరించినందుకు ప్రభుత్వం ఎప్పుడు కూడా కృతజ్ఞతగా మీతో ఉంటుంది. ఐడిబిఐ యొక్క అభివృద్ధి తప్పకుండా మా కూటమి యొక్క సహకారం ఎప్పుడు కూడా ఉంటుందని తెలియజేస్తూ, Last year also Pan India we have contributed almost 2,200 schools. This year also we have started for each branch, each school, especially government school where the infrastructure is not there. And we thank this school and HM sir and MLA sir for giving us an opportunity to help the schools. Thank you very much.